జర్నలిజం ముసుగులో బ్రోకరిజం ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చక్కగా వివరిస్తాను. మీరు ప్రశాంతంగా చూడండి. అంటే ఒక విషయాన్ని ఎలా వీళ్ళు డ్రామా చేసి గోరంతల్ని కొండంతలు చేస్తారో ఒక్కసారి మీరు చూడండి. అరటి పండు తొక్క ఒలిచినట్లు ఆధారాలతో వాళ్ళు రాసిందే చదివి మీకు వినిపిస్తాను. ఈ లఫంగా లత్కోరగాళ్ళు ఎట్లా డ్రామా ఆడతారో, చంద్రబాబు సంకలు నాకి గజ్జితో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో వెరీ వెరీ ఓపెన్. ఎక్కడ కూడా దాపరికం ఉండదు, ఎక్కడ కూడా మన మాటలు ఉండవు, ఎక్కడ ముసుగులో గుద్దులాటలు ఉండవు. వాళ్ళు రాసిందే చూపించి మనం మాట్లాడదాం. మీరు ఒప్పుకోవాలి కదండి, వాళ్ళు రాసిందే చూపించి మనం మాట్లాడదాం. ఎక్కడ కూడా దాపరికాలు ఉండవు. ఒకసారి ఈనాడు వాడి విషపు రాతలు ఎలా ఉంటాయో మన రాష్ట్ర అప్పులపైన, ఆ డెఫిసిట్లపైన, లేకపోతే ఆ డెట్లపైన మనం క్లియర్గా వాళ్ళు రాసిందే చదివి వినిపించి నేను మీకు చూపిస్తాను. మీకు నచ్చితేనే 10 మందికి షేర్ చేయండి. నచ్చితేనే పాత పేపర్లు, కొత్త పేపర్లు అన్నీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మార్చి 4వ తేదీ ఈనాడు వాడు ఒక ఆర్టికల్ రాశాడు, అన్నీ మంచి శకునములే అని. చూడండి, అన్నీ మంచి శకునములే. అందులో ఎల్లో మార్క్ చేసిన దాంట్లో ఏముంది మీరే ఒకసారి చదవండి, తర్వాత నేను కూడా చదివి వినిపిస్తాను. రాష్ట్ర అప్పు 2023-24 చివరి నాటికి 4,91,734 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5,64,488 కోట్లకు చేరనుంది. రాసింది ఈనాడోడే కదండి, ఈనాడోడే కదా రాసింది, అది క్లియర్ కదా. సో ఈనాడు వాడే చెప్తున్నాడు, రాష్ట్ర అప్పు 2023-24 చివరికి రాష్ట్ర అప్పు 4,91,734 కోట్లని. ఇప్పుడు 5,64,488 కోట్లు. సో ఈనాడు వాడి లెక్కల ప్రకారమే రాష్ట్రం 75,000 కోట్లు అప్పు చేసింది ఇప్పటి వరకు. అంటే ఏంటి, ఇంకా ఏప్రిల్ చివరి నాటికి ఇంకొక 20,000 కోట్లు అట్లా అప్పు అయ్యే ఆస్కారం ఉంది. సో ఫస్ట్ సంవత్సరమే 1,00,000 కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు. అది ఈనాడు వాడి ప్రకారమే. నేనేమన్నా అబద్ధాలు చెప్పానండి? వాళ్ళు రాసిన దాని ప్రకారమే అప్పు 4,91,734 కోట్లు. అంటే అదొక్కటేనా? బడ్జెట్ మొన్న కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, ఆ బడ్జెట్ గురించి కూడా ఈనాడు వాడు ఎంత అందంగా హృదయంగా రాశాడో చూడండి. ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేస్తే, అది కూడా ఏంది, ఫస్ట్ సంవత్సరం ఒక్క పథకం కూడా ఇవ్వకుండానే 1,00,000 కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు. ఒప్పుకుంటారు కదండి, ఇప్పటి వరకు క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ మనం రాసింది కాదు, ఈనాడు వాడు రాసిన రాతలే ఒక్కసారి నేను చదువుతాను, మీరు వినండి. ఇది 3 రోజుల క్రితం, అంటే బడ్జెట్ వచ్చిన వెంటనే ఈనాడు వాడి ఆర్టికల్. ఇది కూడా రాసింది ఈనాడు వాడి. ఏం రాశాడు? ఈనాడు అమరావతి రాష్ట్ర తాజా బడ్జెట్ సాకారం కావాలంటే 1,04,382 కోట్ల రుణం తీసుకోవాలి. ఏది, కొత్త బడ్జెట్ సాకారం కావాలంటే 1,04,382 కోట్ల రుణం తీసుకోవాలి. ఇందులో బహిరంగ మార్కెట్ నుంచి 80,456.50 కోట్లు, కేంద్రం నుంచి 21,700 కోట్లు, ఇతర సంస్థల నుంచి 1,500 కోట్లు రుణం తీసుకోనున్నట్టు బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 3,22,000 కోట్ల బడ్జెట్లో రెవెన్యూ రాబడి 2,17,976.53 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. అప్పుల ద్వారా 1,04,382.50 కోట్లు సమీకరించుకుంటామని పేర్కొంది. మొత్తం రుణాల్లో 77% బహిరంగ మార్కెట్ నుంచి, 21% కేంద్రం నుంచి తీసుకుంటామని పేర్కొంది. ప్రభుత్వం అప్పు తీసుకుంటుందంట. ఏది, వచ్చే సంవత్సరానికి. ఇది నేను చెప్పిండేది కాదండి, ఈనాడు రాసిండేది. ఈనాడు వాడు రాసిన దాని ప్రకారం 1,04,382 కోట్లు తీసుకుంటుంట. సో 5 ఏళ్ళకి వేసుకుంటే ఎంతండి? 5,20,000 కోట్లు. ఆయన చెప్పిన దాని ప్రకారం వాళ్ళే చెప్పారు కదా, 2023-24 సంవత్సరం క్లోజ్ అయిన నాటికి మన రాష్ట్ర అప్పు 4,91,000 కోట్లు. కార్పొరేషన్లు అవి ఇవి అన్నీ వేసుకుంటే 6,40,000 కోట్లు.
అందులో చంద్రబాబు నాయుడు దిగిపోయిన నాటికి ఉన్న అప్పు 2,90,000 కోట్లు కార్పొరేషన్ కాకుండా. ఎక్కడ 14 లక్షల కోట్లు? వీళ్ళే చెప్పాలి కదండి. ఎక్కడ 14 లక్షల కోట్లు? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ సంవత్సరం నుంచే పథకాలు ఇచ్చారు. అండ్ 2 ఏళ్ళు కోవిడ్ వచ్చేసి ఆదాయం నిల్లు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 2 లక్షల కోట్లు, కార్పొరేషన్ అప్పులు కాకుండా. అది నేను చెప్పడం కాదు, ఈనాడు కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు దిగిపోయిన నాటికి అప్పు 2,90,000 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అప్పులు చేశారు. అండ్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండి, ఇంకా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. మిగతా పథకాలన్నీ కాకుండా, ఇప్పుడు పెన్షన్లు అవి కూడా కాకుండా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు 2,75,000 కోట్లు 5 ఏళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. అంటే ఏంది? రూపాయి టు రూపాయి ఎవ్రీథింగ్ ఈజ్ ఆడిటెడ్. ఎవడో మధ్యవర్తి లేకుండా, ఎవడు లేకుండా ప్రజల అకౌంట్లో పడింది. అది ఇంకొక 10 ఏళ్ల తర్వాత అడిగినా కానీ చూపించగలం ఆధారం. ఏదో దానికి దీనికి ఖర్చు పెట్టి 7 లక్ష ఖర్చు పెట్టాల్సి వచ్చుట, 10 లక్షలు ఖర్చు పెట్టి దొంగ లెక్కలు రాయడం కూడా కాదు. డైరెక్ట్ అకౌంట్లలో పడింది, ప్రజల అకౌంట్లలో పడింది. అంటే ఎవ్రీ పెన్నీ ఈజ్ అకౌంటెడ్ అండ్ ఆడిటెడ్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రాష్ట్రాన్ని శ్రీలంక చేసినారు, ఎక్కడ మోసం చేసినారు? ఇక్కడ మనము అన్నీ కూడా కూపిలాగుతాం కదా. ఇప్పుడు కాదు, ఈనాడు వాడిని ఇప్పుడు నేను చదివేది విన్న తర్వాత మెట్టుతో ఈజీగా కొట్టచ్చు. ఒక్కసారి అది కూడా చదువుతాను, వినండి. అసలు ఇంకా ఎట్లా కాకి లెక్కలను వండి వాడ్చచ్చు అంటే ఇంకా వీళ్ళ తర్వాతనే. ఈడి ప్రకారం, ఈనాడోడి ప్రకారం చంద్రబాబు నాయుడు వచ్చిన 9 నెలల్లో 5 లక్షల కోట్లు అప్పు తీర్చాడబ్బా. మీరు నమ్ముతారా? 5 లక్షల కోట్లు అప్పు తీర్చారు. అవి వాళ్ళ రాతలు ఒక్కసారి చూడండి. 14 ఫిబ్రవరి 2023 14 ఫిబ్రవరి అంటే 2 ఏళ్ల క్రితమే మనోడు రాసిన హెడ్డింగ్ బాగా చదవండి. 14 ఫిబ్రవరి రాసిన ఇది నేను చదివి వినిపిస్తాను చూడండి. ఈనాడోడే మళ్ళీ వేరేవాడు కూడా కాదు, ఈనాడు అసలు అప్పు అని రాశాడు కదా, చదివి వినిపిస్తుంది చూడండి. 14 ఫిబ్రవరి 2023 అసలు అప్పు 9,16,000 కోట్లు. ఎప్పుడు? ఫిబ్రవరి 2023. కాకి లెక్కలు, కాకెమ్మ లెక్కలు ఎట్లా రాయాలి అంటే వీళ్ళని చూసి, ఈ లత్కొరగాలను చూసి నేర్చుకోవాలండి. ఆంధ్రప్రదేశ్ అప్పులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా, ఇంకా దేశవ్యాప్తం ఎందుకురా, ప్రపంచం మొత్తం చర్చనీయాంశమే అని చెప్పు. ఇంకా పోర్చుగల్లో, లేకపోతే స్పెయిన్లో, ఇండోనేషియాలో, లేకపోతే ఇంకో చోట కూడా మాట్లాడుతున్నారని చెప్పురా. నీ పాసుగుల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమేంట. తాజా గణాంకాల ప్రకారం పెండింగ్ బిల్లులతో కలిపి రాష్ట్రం మొత్తం రుణభారం 9 లక్షల కోట్లను మించిపోయింది. పెండింగ్ బిల్లులతో. కేంద్ర మంత్రి లెక్కల ప్రకారం ఏపీ రుణాలు 4,42,442 కోట్లే. అంటే కేంద్ర మంత్రి లెక్కల ప్రకారం. ఈ వ్యత్యాసానికి రాష్ట్ర ప్రభుత్వ దాపరికమే కారణం. కాదండి, కడుపుకు అన్నం తినేవాడు పెంట తినని వాడైతే ఎట్లా దాపరికం పెడతారండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికో కన్ను కొట్టి అప్పి, ఒక 1000 కోట్లు అప్పి అంటే వాడు క్యాష్ ఇన్ హ్యాండ్ తెచ్చిస్తాడా? చేతిలోకి తెచ్చి డబ్బులు ఇస్తాడా? ఎవ్రీ రూపీ ఏదైనా మనం అప్పు చేసేది అది బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, అది ఆడిటెడ్ ఉంటుంది. ఈ వ్యత్యాసానికి రాష్ట్ర ప్రభుత్వ దాపరికమే కారణం అంటే దాచిపెట్టిందంట రాష్ట్ర ప్రభుత్వం. వామ్మో! కార్పొరేషన్ల రుణాలపై సాగుతున్న కాగ్ ప్రత్యేక ఆడిట్. ఏం ప్రత్యేక ఆడిట్ ఉండదు, పుట్టగోషి ఉండదు. ఆ ప్రత్యేక ఆడిట్ చేసి ఏం చేసినారు? నేను అడిగేది అదే అండి. పెండింగ్ బిల్లుల భారాన్ని బయట పెట్టడం లేదు ఈనాడు అమరావతి. ఇక్కడే గమ్మత్తైన విషయం నేను చెప్తాను చూడండి. పెండింగ్ బిల్లుల భారాన్ని బయట పెట్టడం లేదంట, ఎవరికి తెలియదంట. కేంద్ర ఆర్థిక శాఖకు కూడా తెలియకోకుండా మన రాష్ట్రానికి ఒక్కదానికి స్పెషల్గా పర్మిషన్ ఇచ్చినారంట. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని దాచిపెట్టి, దాపరికంతో దాచిపెట్టి చేసినాడంట. ఈనాడుకి మాత్రం తెలిసింది. మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే కేంద్రంలో కొన్ని వేల మంది పనిచేస్తుంటారు ఉద్యోగస్తులు. వాళ్లకు చీమ చిట్టుకుమన్నా రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు అనుసంధానం చేస్తారు, రాష్ట్రాలని కేంద్రాన్ని అనుసంధానం చేసి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రతిదీ పంపించాలి. వాళ్ళకు ఒక చిన్న డౌట్ వచ్చినా వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి డెంటిస్ట్రీలో. కొత్తగా ఎవడైనా ఇంటర్వ్యూకి వస్తే నాకు అది ఇది అని తెలిస్తే 5 నిమిషాల్లో నేను కనిపెట్టేయగలను వాడు ఎంత ఎక్స్పీరియన్స్, వాడికి ఎంత స్కిల్ ఉంది, వాడికి ఎంత నాలెడ్జ్ ఉందని. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియని ఈనాడోనికి తెలుసంట. ఇదే గమ్మత్తు. ఎట్లా తెలిసిందనేది కూడా చెప్తారు చూడండి. ఇంకా అది వింటే మీరు నోరెళ్ళబెట్టాల్సిందే. ఆంధ్రప్రదేశ్ అప్పులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం పెండింగ్ బిల్లులతో కలిపి రాష్ట్రం మొత్తం రుణభారం 9 లక్షల కోట్లను మించిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమో ఏపీ అప్పులను రాజ్యసభలో 4,42,442 కోట్లుగా ప్రకటించింది. కేంద్రానికి కూడా తప్పే.
ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? మీరు సంకలనం ఆగుతారు కాబట్టి, మీరు రాసుకుంటారు కాబట్టి, అంటే ఏంది ఈనాడులో రాసిన దానికి కేంద్రానికి భారీ వ్యత్యాసం వచ్చిందంట. దానికి కూడా జగనే కారణం అంట. జగన్ దాచిపెట్టాడంట. కానీ ఈనాడుకి ఫోన్ చేసి చెప్పినాడా జగను మేము ఇక్కడ దాచిపెట్టామని? నిజాలు దాచిపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? నిజాలను దాచిపెట్టిందంట రాష్ట్ర ప్రభుత్వం. తాను చేసిన ఏ అప్పులను దాస్తుంది? ఈ లెక్కల లొసుగులను కనిపెట్టడానికి కాగు చేస్తున్న కసరత్తు ఏమిటి? ఈ మొత్తం వ్యవహారంపై ఆర్థిక శాఖ నిపుణులు ఏమంటున్నారు? ఎవడు ఆ ఆర్థిక శాఖ నిపుణులు? ఆ లఫ్ఫుటుగాలను ప్రవేశపెట్టు. ఈనాడుకి దమ్ము ధైర్యం ఉంటే అడుగుతున్నా, ఆ ఆర్థిక శాఖ నిపుణులు ఎవరు? ఒకడు జుట్టు వేసుకొని వచ్చేసి బాలకృష్ణ పాటలకు డ్యాన్స్ వేస్తాడు చూడు, వాడు ఆర్థిక శాఖ నిపుణుడు వీళ్ళ ప్రకారం. మొదటి నుంచి రహస్యమే. మరి రహస్యం అయితే నీకెట్టే తెలిసిందిరా? ఈనాడుని అడుగుతున్నా, రహస్యం అయితే నీకెట్టే తెలిసింది? రుణాల విషయమై రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలను దాస్తోంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వట్లేదు. అంటే ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక ద్వీపంలో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అదేదో కాన్సార్ ఉంటుంది చూడండి, గోడలు కట్టుకొని బయట ఏం జరుగుతుందో లోపల తెలియదు, లోపల ఏం జరుగుతుందో బయట తెలియదు అన్నిట్లో క్రియేట్ చేస్తారు. ఈ ఊహలే అన్ని ఈ ఊహల నుంచి పుట్టుకొస్తాయి. మొత్తం వివిధ ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న 1000 కోట్ల రుణాల తాజా గణాంకాలను అధికారికంగా వెల్లడించడం లేదు. సరే, 1000 కోట్ల రుణాలు తీసుకుని 5 లక్షలు తేడా ఎట్టు వస్తుందిరా? అరే కంచెరగాడిదే, 1000 కోట్ల రుణాలు అంటావు కార్పొరేషన్ల ద్వారా. సరే, 1000 కోట్ల రుణాలు అయితే 4,42,000 కోట్లు అయితే 4,82,000 కోట్లు వేసుకో. ఒకటేసారి 5 లక్షలు డిఫరెంట్ రేట్స్ వస్తారా? సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 4 లక్షల కోట్లు చెప్తే మీకు వచ్చే లోపల 9,16,000 కోట్ల ఎంతో అంత తేడా ఎట్టు వస్తుందిరా? రే ఈనాడు కడుపుకు అన్నం తింటున్నావా, పెండ తింటున్నావరా నీ బతుకుశాడా? ఢిల్లీ నుంచి కాగ్ అధికారులు ప్రత్యేక బృందంగా వచ్చి రాష్ట్ర సచివాలయంలో కొన్ని రోజులుగా తనిఖీ చేస్తున్నా అడిగిన లెక్కలను వారు సమగ్రంగా అందించడం లేదు. కాగుకే అందిలేదు, వీళ్ళకి ఎవరు అందించినారు? ఈనాడు వాళ్ళకు ఆర్థిక నిపుణులు. వాళ్ళు ఏడుంటారు ఎవరికి తెలియదు. వివరాలేవి ఇవ్వొద్దని కింద స్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. మరోవైపు గత 4 ఏళ్లుగా ప్రభుత్వం తన వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు మొత్తాన్ని అధికారికంగా వెల్లడించడం లేదు. ఈ కారణాలతోనే ఆంధ్రప్రదేశ్పై ఉన్న నిజమైన ఆర్థిక భారం తేలడం లేదు. రాష్ట్ర ఆర్థిక శాఖలో గతంలో కీలక స్థానాల్లో పనిచేసిన ఉన్నతాధికారులు ఇదే విశ్వసనీయ వర్గాల సమాచారం అభిజ్ఞ వర్గాల బోగట్టాన్ని వండి వార్చడం అంటే ఇదే. రాష్ట్ర ఆర్థిక శాఖలో మీరు వినాలండి, గతంలో కీలక స్థానాల్లో పనిచేసిన ఉన్నతాధికారులు, కొందరు నిపుణులు వివిధ అధికార వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తే ఏపీపై ప్రస్తుతం ఉన్న భారం 9,16,696 కోట్లుగా తేలింది. అన్ని లక్షల కోట్ల మెట్లతో కొట్టాలరా మిమ్మల్ని. నాకు బూతులు వస్తాయండి. మరోవైపు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల మాట్లాడుతూ ఏపీ రుణాలు 2023 మార్చి నెలాఖరుకు 4,42,442 కోట్లుగా పేర్కొన్నారు. ఈ లెక్కలు కేంద్రం స్వయంగా తేల్చినవి కాదు, ఆర్బీఐ వెలువరించిన పుస్తకం ఆధారంగా పేర్కొన్నవి. స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2022-23 పేరిట ఆర్బీఐ ప్రచురించిన పుస్తకంలోని గణాంకాల ఆధారంగా తాము వివరాలు వెల్లడిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్వయంగా రాజ్యసభలో ఇచ్చిన అధికారిక పత్రాల్లో స్పష్టం చేశారు. తాము పేర్కొన్న ప్రతి లెక్కకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో ప్రతిపాదించిన సవరించిన గణాంకాలే ఆధారమని ఆర్బీఐ ఆయన పుస్తకాల్లో పేర్కొంది. కేంద్రం చెప్పింది 2023 నాటికి అప్పు 4,42,000 కోట్లు, 2024కి 4,91,000 కోట్లని. ఆ రోజు కాదు 9,16,000 కోట్లంట. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 4,91,000 ఉండేది కాస్త 5,64,000 కోట్లు అయిందంట. మరి మిగతా 5 లక్షలు ఎవడు కట్టినాడు? వచ్చిన 9 నెలల్లో చంద్రబాబు కట్టినాడా? ఏవో పెండింగ్ బిల్లులు అన్నాడు కదా, ఎన్ని చంద్రబాబు తీర్చినాడా? 5 లక్షల కోట్లు సంపాదించినాడా? సంపద సృష్టిస్తా, పెరగతాయి, ఆస్తులు పెరగతాయి, నేను పీకత, నేను పందిరేస్తా, నేను పెంచినాడా చంద్రబాబు? నీ మనిషి జన్మెత్తినారా? దున్నపోతులే జన్మెత్తాల్సిందిరా మీరు, బరుగుడ్లే జన్మెత్తాల్సిందిరా మీరు. ఎట్రా మీరు జన్మెత్తినారు ఈ పచ్చ కుక్కలు? చూడండి, వాడు రాసిందండి. ఇక్కడ దరిద్రం ఏంటంటే వాడు రాసిందే 9,16,000 కోట్ల అప్పు రాసి ఇప్పుడు మార్చి 4వ తేదీ ఇదిగోండి చూడండి, మీరే చదవండి మళ్ళీ. రాష్ట్ర అప్పు 2023-24 కింద 4,91,734 కోట్లు. అంటే నువ్వు చెప్పిన 14 లక్షల కోట్లలో 10 లక్షల కోట్లు ఆల్రెడీ చంద్రబాబు వచ్చి తీర్చేసినాడా? ఇంకా కాదండి. ఎవరికైనా బాధ అనిపించదా? ఇప్పుడు వీళ్లకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీడియా అన్నది 4th ఎస్టేటు, ప్రజలకు వాస్తవాలు చెప్పాలా, అందించాలి. ఆర్థిక నిపుణులు, ఇంతకుముందు ఆర్థిక శాఖలో పనిచేసిన వాళ్ళు, లేకపోతే ఇంకా నిఘా వర్గాలు, వాళ్ళందరూ చెప్పినటువంటి క్రోడీకరించి 9,16,936 కోట్లు కాకిలెక్కలని బతుకులు చెడా. ఈరా అప్పులేరా? ఏం జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టిస్తారండి? ఎఫ్ఆర్బిఎం నార్మ్స్ ప్రకారం ఎవరైనా అప్పు చేస్తారు. ఎఫ్ఆర్బిఎంకు తెలియకుండా
జగన్మోహన్ రెడ్డి గారు అట్టా కన్నుకొట్టి ఎవరి దగ్గర అప్పులు చేసినాడు అది కూడా చెప్పురా పోనీ. పలానోడి దగ్గర అప్పు చేసినాడని చెప్పు. 9,16,000 కోట్లు పలానోడి దగ్గర అప్పు చేసినాడని చెప్పు. 14 లక్షల కోట్లు పలానోడి దగ్గర అప్పు చేసినాడని చెప్పు. ఏం సరే, జగన్మోహన్ రెడ్డి గారు దాచిపెట్టాలన్నా అప్పులు ఇచ్చేవాడు దాచిపెట్టి అప్పిస్తాడండి? ఏం గ్యారంటీ లేకోకుండా ఏం లేక 14 లక్షల కోట్లు అప్పిస్తారా? ఎవడైనా ఎట్టిస్తాడండి? జగన్మోహన్ రెడ్డి గారు దాచిపెట్టారంట. ప్రపంచానికి ఎవరికి తెలియకుండా దాచిపెట్టారంట. కానీ ఆర్థిక మేధావులకు, ఆర్థిక నిపుణులకు, అక్కడ పనిచేసిన వాళ్ళకు తెలిసి వాళ్ళందరూ పోయి ఈనాడుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే క్రోడీకరించినాడంట. మెట్టు తీసుకుని కొడితే దవడాలు బగులుతాయి. ఇదే అండి జర్నలిజం, పచ్చ కుక్కల జర్నలిజం ఇది. మీకు అర్థమైంది కదా? లెంత్ ఎక్కువైనా పర్లేదు. ఈ ఇంటెన్సిటీని ఇప్పుడు వాళ్ళు రాసిందే కదా నేను చూపించాను. ఎక్కడైనా నా సొంత మాట ఉందండి? వాళ్ళు రాసిందే కదా చదివి వినిపించాను. ఇంతకుముందు వాళ్ళు రాసింది ఎలక్షన్స్ ముందు ఎట్లా మభ్య పెట్టింది, ఇప్పుడు వాళ్ళు రాసింది నెక్స్ట్ 1,00,000 కోట్లు కావాలా. మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఇది చెప్పి ముగిస్తాను, 1,00,000 కోట్లు కావాలా, 1,04,000 కోట్లు కావాలన్నారు. ఎంత ఆదాయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు? 2,17,000 కోట్లు బొచ్చుగా రాదు అంత ఆదాయం. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారాలన్నీ పండుకున్నాయి, జిఎస్డిపి పడిపోయింది, అంత రాదు. 1,50,000 కోట్లు 1,70,000 కోట్ల ఆదాయం వస్తే రాష్ట్రానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అది చాలా గొప్ప. సో 1,04,000 కోట్లు కాదు, తన్నుతే 1,50,000 కోట్లు అప్పు చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1,04,000 కోట్లు ఆయన చెప్పిన ప్రకారం చేసిన 5,20,000 కోట్లు ఏవి కార్పొరేషన్ అప్పులు కాకుండా డైరెక్ట్ దీనికే మామూలు అప్పులే. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసింది 2,00,000 కోట్ల అప్పు. 2,90,000 కోట్లు ఉన్నది 4,91,000 కోట్లు అయింది. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు ఇచ్చింది 2,75,000 కోట్లు, విచ్ ఈస్ ఆడిటెడ్. ఇప్పుడు చెప్పండి, ఎవరి పరిపాలన మంచిది, ఎవరికి ఆర్థిక శాఖలో పట్టుంది, ఎవరు మేనేజ్మెంట్లో గొప్ప? మీరే చెప్పండి. ఆల్రెడీ వీడు చెప్పిన కాకి లెక్కలే 75,000 కోట్లు ఈ సంవత్సరానికి, అంటే 9 నెలలకే 1,00,000 కోట్లు పైన అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా చెప్పి నేను 1,04,000 కోట్లు అప్పు చేస్తా అంటున్నాడు. మళ్ళీ చెప్పిన హామీలన్నీ ఇస్తున్నాడా? ఆడబిడ్డ నిధికే 34,000 కోట్లు అవుతుంది. మన నిరుద్యోగ వృత్తి 36,000 కోట్లు అవుతుంది. దానికి ఆ రెండింటికి 70,000 కోట్లు కావాలా. బస్సుకు ఒక 5,000, అదే అవన్నీ ఇవ్వాలంటే ఇంకో 75,000 కోట్లు అప్పు చేయాలా? అంటే ఇచ్చేదానికి వీలవుతుందండి? మొత్తం మోసమే. అబద్ధం అబద్ధం అబద్ధం. పోయం మోసం, పోయం మోసం. అది